నమస్కారం. అక్టోబర్ మాసం నుండి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు మరియు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. మరి గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం. మహాదేవ్. గురుగారు, కుంభరాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వారికి మరి ఈ యొక్క ఆశ్వాయుజ మాసము అక్టోబర్ నెలలో ఎట్లా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, మరి గురువు యొక్క వక్ర దృష్టి వీరికి 3వ ఇంటి మీద, అదేవిధంగా ఈ యొక్క గురువు యొక్క ఎక్స్ట్రా లుక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. మరి ముఖ్యంగా కుంభరాశి వారికి 4వ ఇంటిలో ఉండేటువంటి యొక్క గురుగ్రహము మొన్నటి దాకా కూడా ఆదాయానికి మించినటువంటి వ్యయము. ఎంత ఆదాయం అయితే వస్తుందో, ఒక 100 రూపాయల ఆదాయం వస్తే దానికి 150-200 రూపాయల ఖర్చు ఇవ్వడము. దీంతో పాటుగా కొంత బంధుమిత్రులతో వ్యతిరేకత, స్థానభ్రంశము, ధన నాశనము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొనేటువంటి సందర్భాల్లో ఈ యొక్క కుంభరాశి వారికి మరి 3వ స్థానంలో ఉండేటువంటి గురువు కొంత అనూహ్య ప్రమాదాలు, కొంత దరిద్రము, వ్యవహార నాశనము, బంధు విరోధము, అదేవిధంగా శారీరక శ్రమ, పట్టుదల సడలింపు. అంటే ఇక ఈ 5-6 నెలల నుండి కూడా ఖచ్చితంగా నాకు ఇదే కావాలి అని ఏదైతే పట్టుదల, అంటే ఈ ఇల్లే కొనాలి, లేదా నాకు ఈ విధంగానే కావాలి, ఈ ఉద్యోగం అయితేనే చేస్తాను అని అనుకునేటువంటి వారు, ఈ పట్టుదల ఏదైతే ఉందో ఇది కొంత సడలింపై ఇక ఏదో ఒకటి చేద్దాంలే అనేటువంటి పరిస్థితి. 23-24 ఉండేటువంటి 20 వయసులో ఉండేటువంటి వాడు 100 స్పీడ్ పోతాడు, భద్రా నాయన అంటే చెప్పినా కూడా బండి 2 వీలర్ మీద. అదే ఒక 30+ ఉండేటువంటి వారు అనుభవం ఉంటుంది, కొంచెం మెల్లగా నిదానంగా నడుపుతారు. బండి మీద నుంచి కింద పడితే కొంచెం ఇబ్బంది, ఆల్రెడీ పడి ఉంటారు, ఆ అనుభవం వచ్చి ఉంటుంది. అట్లనే ఈ యొక్క గురువు వీరికి 4వ స్థానంలో ఉండేటువంటి దానికి ఈ 3వ స్థానంలో వక్ర దృష్టి రావడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక అనుభవమే అన్నట్టు వీరికి ఈ 5-6 నెలల నుండి కూడా ఎంత అనుభవం అయితే ఉందో ఇప్పుడు కాస్త సడలింపు, పట్టుదల అనేది ఉండేటువంటి పరిస్థితి. ఇక మరలా ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క మనకు కుంభరాశి వారికి లగ్నాది శని భగవానుడు ఉన్నాడు కనుక, ఈ శని భగవానుడు కూడా వక్ర దృష్టిలో ఉన్నాడు కనుక కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ధన వ్యయము ఉన్నది, ప్రమాద సూచనలు ఉన్నవి, కొంత విచారము ఉన్నది, వాహన ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి యొక్క గురువు యొక్క దృష్టి ఈ యొక్క కుంభరాశి వారికి 7వ దృష్టి మీద పడడం జరుగుతున్నది. ఓకేనా? 7వ దృష్టి అంటే వివాహ ప్రయత్నాలు. కుంభరాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా వివాహ ప్రయత్నాలు 100% అనుకూలంగా మారబోతుంది. కుంభరాశికి సంబంధించి తప్పకుండా కార్యసిద్ధి, శారీరక సౌఖ్యము, ఆరోగ్యము, అధికార సందర్శనము, సంపూర్ణ ఆనందము. ఏది ఈ 3 నెలలలో మొదటి నెల ఒక తీరు ఉంటుంది, 2వ నెల ఒక తీరు ఉంటుంది, మరొక నెల ఒక తీరు. ఇందులో భాగంగా ముందుగా వీరికి ఈ యొక్క గురుగ్రహం ఇచ్చేటువంటిది ఏమిటి అంటే, వివాహం కోసము పరితపించేటువంటి వారికి, వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి, అబ్బాయికైనా అమ్మాయికైనా కూడా ఒక చక్కటి వరుణ్ణి కానీ లేదా అమ్మాయిని కానీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఓకే. బిజినెస్, కుంభరాశి వారికి గత కొంతకాలంగా బిజినెస్ అనేటువంటి సరిగా లేదు. బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారికి అస్సలు బాగాలేదు. ఏదో చెయ్యి దగ్గర దాకా వస్తుంది, మిస్ అయిపోతుంది. రేపు రా 10ంటికి వచ్చేసి ఈ డాక్యుమెంట్స్ తీసుకో, డబ్బులు ఇచ్చేసేయి అని అనుకునేటువంటి సందర్భంలో అక్కడికి వెళితే వారి ఫోన్ స్విచ్ ఆఫ్ కానీ, లేదా వారు లేకపోవడం కానీ, బ్యాంకు లోన్స్ కావచ్చును, మీరు వచ్చేసేయండి తప్పకుండా లోన్ ఓకే అవుతుందనే సందర్భంలో ఏదో ఒక మైనస్ అప్రూవల్, అది ఫెయిల్ అయిపోవడం కానీ, రిజెక్ట్ అవ్వడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొనేటువంటి వారికి తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితం ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఉండబోతుంది. మరొక విషయం ఏమిటయ్యా అంటే, ఎవరైతే ఇల్లీగల్ అఫైర్స్ కానీ లేదా లవ్ రిలేటెడ్ ఉన్నారో ఒక రిలేషన్షిప్లో,
కొంత బ్రేకప్ జరిగేటువంటి ఛాన్సెస్ ఉంది. కనుక జాగ్రత్తగా ఆచితూచి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. మరొకటి ఏమిటి అంటే ఇక్కడ ఈ యొక్క గురుగ్రహము యొక్క దృష్టి 9, 10వ స్థానం మీద కూడా పడబోతుంది కుంభరాశి వారికి. 10వ స్థానం అంటే ఉద్యోగంలో మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా తీర్థయాత్రల సందర్శనం కావచ్చును. అదేవిధంగా చూసుకున్నట్టయితే కొంత స్థిరాస్తులకు సంబంధించినటువంటి లాభాలు, ఎప్పుడో కొన్నటువంటి భూమి కానీ అపార్ట్మెంట్ కానీ ఏదైనా ఆస్తి నుండి ₹1 కలిసి వచ్చేటువంటి పరిస్థితి. దీంతో పాటుగా లాటరీలలో కావచ్చును, ఏవైనా ఆన్లైన్ గేమ్స్లో కానీ కొంత లాభాలు పొందే పరిస్థితి ఉంది. అలా అని చెప్పి ఆన్లైన్లో గేమ్స్ ఆడకండి, విన్నరా. ఇక ఎవరైతే వారి కులానికి సంబంధించినటువంటి వృత్తులలో ఉన్నారో వారికి చక్కటి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి. దీంతో పాటుగా వృత్తి భగ్నము అంటే వృత్తిలో ఆటంకాలు కానీ, కొలిక్స్తో ఇబ్బందులు కానీ, అసలు ఈ జాబ్ నాకు కరెక్ట్ కాదు, వేరే జాబ్ కావాలి అని ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి కానీ తప్పకుండా మంచి జాబ్ దొరికేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గురువు యొక్క చూపు 10వ స్థానం మీద ఉండడం వల్ల ఖచ్చితంగా కుంభరాశి వారికి ఈ యొక్క 3 నెలలలో అద్భుతమైనటువంటి జాబు రాబోతూ ఉన్నది. ఇది మాత్రం గన్ షాట్. ఇక ముఖ్యమైనది ఏమిటి అంటే ధనధాన్య ప్రాప్తి కూడా ఉన్నది. కొంత శని మూలకంగా మైనస్ వాతావరణం ఉన్నప్పటికీ గురువు యొక్క తృతీయ దృష్టి బాలేదు, గురువు యొక్క సప్తమ దృష్టి బాగుంది, అదేవిధంగా నవమ దృష్టి, దశమ దృష్టి బాగుంది. కనుక ఒక దృష్టి దోషం ఉంది కనుక మొదటి ఒక 15 రోజులు 20 రోజులు కానీ లేదా చివరి 15-20 రోజులు కానీ కొంత గురువు యొక్క మూలకంగా మైనస్ వాతావరణం అయితే కుంభరాశి వారికి ఉన్నప్పటికీ అంటే 100లో 75% బాగుంది. 25% గురువు యొక్క ఒక దృష్టి బాలేదు కనుక తప్పకుండా ఒక 3 గురువారాలు మాత్రమే దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకు ఒక వారము అరటి పండ్లు, ఒక వారము దోసకాయలు, ఒక వారం వచ్చేసి ఎల్లో రంగులో ఉండేటువంటి స్వీట్స్ దానంగా ఇచ్చుకోండి. తప్పకుండా కుంభరాశి వారు కూడా ఏలినాటి శనిలో ఉన్నారు కనుక మరి ఈ యొక్క ఆశ్వయుజ మాసంలో నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులలో మన వద్ద చండీ హోమము నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. మరి యొక్క చండీ హోమం నిర్వహించాలంటే సుమారుగా 50-60 వేల ఖర్చు వస్తుంది. కేవలం 2500కు మాత్రమే మన వద్ద చేయడం జరుగుతున్నది. ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. తప్పకుండా అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలను మీకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తాం. విన్నరా. ఖచ్చితంగా కుంభరాశి వారు కొంత ఆగమాగం కాకుండా మీ చాట్లో యోగాలు ఉన్నాయా, ఏం దశ నడుస్తుంది అది కూడా చూసుకొని ముందుకు వెళ్ళినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఓకే గురుగారు, కుంభరాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేశారు. ధన్యవాదాలు.